వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. పాల్వంచ దమ్మపేట సెంటర్లోని ఓ ఫంక్షన్ హాల్లో దివంగత ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం బాలు స్వరాలు పేరిట సినీ సంగీత విభావరి జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, వెంకటాపురం, కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాల నుంచి కళాకారులు హాజరై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను మధురంగా గానం చేశారు. కళాకారుల పాటలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయి. గాయకుల్ని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది. అందుకే వసంత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చక్కగా పాటలు పాడేటటువంటి గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేయటం, పాల్గొంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో పాల్గొని జయప్రదం చేయటంలో మీరందరూ వచ్చినందుకు పాల్వంచ కళాకారులందరి తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటాను. జ్ఞాపకంగా ఒక కళాకారుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. వారికి నా హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పెళ్ళైనా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా వేరే వాళ్ళకి అప్పచెప్తే డబ్బులు ఇస్తే చేసేస్తారు. కానీ ఈ కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇంటివాడే ఉండాలి. ఇంటివాడి టెన్షన్ ఎంతమంది సహాయం చేసినా ఆ టెన్షన్ అసలు ఉంటూనే ఉంటుంది అతనికి. అక్కడ టెన్షన్ పడుతున్నాడు నెల రోజుల నుంచి మా వసంత్ కుమార్. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి.